అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల రుచులు. ఇవాళ మన స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. దానికోసం 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు 3 వేసుకుందాం. 3 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు. ఈ సీజన్లో బఠానీ కాయలు దొరుకుతాయి, అవైతే ఇంకా బాగుంటాయి. 2 స్పూన్ల దాకా ఉప్పు, 2 స్పూన్ల దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం, ఇది 1/2 స్పూన్ దాకా జీలకర్ర పౌడర్, 1 పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్, రెండు టమాటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం, 2 గరిటెలు పెరుగు వేసుకున్నాం, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. రైస్ ఉడకబెట్టుకోవడానికి ఆల్రెడీ వాటర్ మరిగించుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో పలావ్ ఆకు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ. బావగారు, ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. లవంగాలు, యాలకులు వేసుకున్నాం. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందాక మనం పన్నీర్లో వేసుకొని స్క్వీజ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ లెమన్ వేసేసుకున్నాం. కొంచెం పుదీనా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇదైతే ఉడుకుతూ ఉందండి. దీన్ని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు వదిలేద్దాం. ఈలోపు రైస్ పూర్తిగా ఉడికించుకుందాం. నేనైతే 2.5 గ్లాసులు తీసుకుంటున్నానండి బాస్మతి రైస్. ఇవైతే బాగా కడిగేసుకొని రైస్ ఉడికించుకునే వాటర్లో వేసుకుందాం. ఇదైతే 70% అయిపోయిందండి రైస్. ఇప్పుడు మనం ఉడుకుతున్న కర్రీ మీద వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం, కొత్తిమీర, కొంచెం పుదీనా. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. దీని మీద టిష్యూస్ తోటి కవర్ చేసేసుకోండి. పదిహేను నిమిషాల పాటు దమ్ పెట్టుకోండి, ఇలాగా మూత పెట్టుకొని. ఇదైతే అయిపోయిందండి. మూత తీసుకుని చూద్దాం. చాలా చాలా బాగా వచ్చిందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.